ఈ రోజు అయితే డైరెక్ట్ లంచ్ అండి. ఇంకా అంటే బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు, లేట్గా లేచాము. సో ఏమేమి స్పెషల్స్ అంటే చికెన్ పచ్చడి, రైస్, గుడ్డు, ములక్కాయ, మ్యాంగో, రొయ్యలేసి కర్రీ చేశాను. అలానే మామిడికాయ, ఇంకా తోటకూర, చాకు రొయ్యల కర్రీ వండాను. జనరల్ ఈ మధ్యన ఏంటో ఆకుకూరలు ఏది తినాలన్నా గడ్డుగా అనిపిస్తుంది. అసలు ఈ తోటకూర అయితే మరీను. ఇంకా అందుకని కొన్ని చాకు రొయ్యలు వేసుకుంటే కూర మాత్రం ఎంత బాగా నచ్చేసిందో నాకైతే. ఈ రొయ్యలు అవి ఇవి భీమవరం నుంచే తెచ్చుకున్నాను. అంటే అక్కడైతే చక్కగా ఫ్రెష్గా దొరుకుతాయి, ప్లస్ నరాలు అవి ఇవి తీసిస్తారని నేను ఎప్పుడు రొయ్యలు అయితే ఊరి నుంచి తెచ్చుకుంటాను. ఇంకా భోజనం తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని చక్కగా ఈ ఫర్మెంట్ అయిన రైస్ వాటర్ అయితే నా హెడ్కి అప్లై చేసేసుకున్నాను. ఇలా స్ప్రే బాటిల్లో వేసేసి ఒక 2 hours తర్వాత హెడ్ బాత్ చేసేసుకున్నాను. ఊరి నుంచి వచ్చిన కానీ దేవుడు మొహమే చూడలేదు, పూజ రూమ్ వైపే వెళ్ళలేదు, పూజ చేయలేదు. సో ఇంకా ఆ రోజు మంగళవారం కదా, చక్కగా హెడ్ బాత్ అవి ఇవి చేసేసుకుని ఇంక ఈ రావి చెంబులో నేను ఈశాన్య మూల చక్కగా పెట్టుకుంటూ ఉంటాను. 1 week అయిపోయింది కదా, మొత్తం అంతా కిలం పట్టేస్తే నేను నిమ్మకాయ అలానే ఉప్పుతో చక్కగా తోమేసుకుంటే తెల్లగా అయిపోయింది. ఇంకా చెంబులో నీళ్ళు వేసేసి పసుపును కుంకుమ ఒక పువ్వు వేసి బొట్లు పెట్టేసుకుని ఈశాన్యములు అయితే పెట్టేసుకుంటాను. వాటర్ అయితే వీక్లీ 3 days మార్చుకుంటాను అనమాట. అందులో Tuesdays and Fridays అయితే కంపల్సరీ. ఇంకా అలా పెట్టేసుకుని దీపం పెట్టేసుకుని చక్కగా ఇల్లంతా ధూపం ఇచ్చేసాను. నాకు ధూపం వేసుకుంటే ఏంటో చాలా బాగుంటుంది. ఇంకా దాని తర్వాత సరదాగా ఎక్కడికన్నా బయటకు వెళ్దాం అనిపించింది. సో బయట అప్సరా బాదం పాలు KPHP ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి తాగేసి వచ్చి ఇంకా ఇంటికి రాగానే దోశలు వేసుకున్నాము. ఇంకా మిగిలిపోయిన కర్రీతో తినేసాము.